ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, దేవుని మార్గమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులను ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. మీరంతా చక్కగా దేవుని గ్రంథములను చేతపట్టుకొని దేవుని తలంపులలోనికి వెళ్ళే ఆలోచనతో శ్రద్ధగా దేవుని మాటలను నేర్చుకోవాలని నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మార్గమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలోనికి మనం వెళదాం. దేవుని మార్గము యథార్థమైనది. దేవుని మార్గము తిన్నగా పరలోకమునకు నడిపించేది. దేవుని మార్గము స్వచ్ఛమైనది, అందులో ఎటువంటి కలంకము లేదు. కానీ అనేక మంది దేవుని మార్గమునకు ఇంకా దూరంగానే ఉన్నారు. దేవుని మార్గమును పైగా ద్వేషిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? దేవుడు చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఈ సమయంలో మనం నేర్చుకోగలిగితే దేవుని మార్గమును మనం ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. దేవుని మార్గములు ఎంత గొప్పవో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాటలను ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్యం. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఇక్కడ వ్రాయబడిన మాటను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, నీతిమంతుల మార్గము సమముగా ఉండును. వారు పోవు త్రోవలను దేవుడు సరళము చేస్తున్నాడు. సరళత అనగానే అందులో ఎటువంటి ఆటంకములు ఉండవు, ఎటువంటి మలుపులు ఉండవు, ఎటువంటి గుంతలుండవు. సరళమైనది అంటే చాలా చక్కనిది అని అర్థం. సమమైనది అంటే తగినది, ప్రయాణానికి తగినది అని అర్థం. ఒక మార్గము ప్రయాణానికి తగినట్టుగా ఉన్నప్పుడు ప్రయాణం ఎంత చక్కగా ఉంటుంది. మనం గమ్యానికి చేరుకోవటానికి ఒక మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గము ప్రయాణానికి అనుకూలమైనదిగా ఉన్నప్పుడు, సమముగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు మన ప్రయాణం ఎంత సుఖవంతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. గమ్యానికి చేరుకోవటానికి మనం ఎంతో సులభంగా ఆ మార్గంలో ప్రయాణించేటువంటి వీలుంది. దేవుని మార్గము మనుషులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, నీతి మార్గము, స్వచ్ఛమైన మార్గము, యథార్థతతో కూడినటువంటి
మార్గము. ఈ మార్గమును గూర్చి దేవుడు పలికించిన మాటలను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, నీతిమంతులకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఎలా ఉంటుందంటే అది సమముగా ఉంటుంది, అది సరళమైనదిగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గములో నడుచుకోవాలి, అంతే కదా? సమమైనది, సరళమైనది. ఈ మార్గమును దేవుడు మనుషులందరికీ సూచించాడు. మనుషులందరూ ఈ మార్గములోనే నడుచుకోవాలి అన్నట్టుగా దేవుడు నిర్ణయించాడు. అయినా కానీ అనేక మంది ఈ మార్గంలో నడుచుకోవటం లేదన్నది మనకు తెలిసిన విషయం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఒకటి ఉంది, కానీ అనేక మంది ఆ మార్గంలో నడుచుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎందుకో ఇప్పుడు పాఠ్యాంశంలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు అనుగ్రహించే ఈ జ్ఞానమును మనం తెలుసుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము సమమైనది, సరళమైనది. కానీ ఎందుకు అనేక మంది ఈ మార్గంలో ప్రయాణించలేకపోతున్నారు అంటే, దేవుడు చెప్పినటువంటి విధి విధానాలను ఎందుకు వారు అవలంబించలేకపోతున్నారు, పాటించలేకపోతున్నారు? ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు వ్రాయించినటువంటి కొన్ని మాటలు మనకు విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎందుకు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన సమమైన, సరళమైన మార్గంలో నడుచుకోలేకపోతున్నారు? ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఈ ప్రశ్నతో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను మనం ఆలోచిద్దాం. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వాక్యం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. ఇక్కడ దేవుడు ఒక మంచి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నీతిమంతులకు, యథార్థవంతులకు ఏర్పాటు చేసినటువంటి మార్గము సమమైనది, సరళమైనదైనప్పుడు, చక్కనిదైనప్పుడు, ఆ మార్గంలో అనేక మంది మనుషులు ఎందుకు నడుచుకోవటం లేదు? ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం చాలా గొప్పది. పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి లోటు లేదు, లోపం లేదు, మలినం లేదు, కలంకం లేదు. అయినా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని మార్గంలో మనుషులు ఎందుకు నడుచుకోలేకున్నారు అనగానే, ఇదిగో సామెతల గ్రంథంలో 10వ అధ్యాయములో 29వ వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ మాటలను మీరు చూడండి. యథార్థవంతునికైతే దేవుని ఏర్పాటు ఒక ఆశ్రయదుర్గము. యథార్థవంతునికి దేవుని ఏర్పాటు ఒక ఆశ్రయదుర్గం. అంటే యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుని మార్గంలో నడుచుకోవటానికి వారు ఎంతగా ఆశపడతారంటే, ఈ మార్గము తప్ప ఇక నేను ఏ మార్గంలో నడుచుకున్నా నేను నాశనమునకు వెళ్ళిపోతాను గనక నాకు చాలా గొప్పగా ఈ మార్గం దొరికింది అని చెప్పి యథార్థవంతులు యెహోవా అనుగ్రహించే మార్గమును ఒక ఆశ్రయదుర్గముగా స్వీకరిస్తారు. అంటే ఈ మార్గంలో నడుచుకోకపోతే నాకు ఇక బ్రతుకు లేదు, నేను గమ్యాన్ని చేరుకోలేను, నేను నిత్యత్వంలో అడుగు పెట్టలేను అని నీతిమంతులైన వారు, యథార్థవంతులైన వారు దేవుని మార్గమును ప్రేమిస్తారు, దేవుని మార్గంలో నడుచుకుంటారు. అట్టి వారికి దేవుని మార్గం ఎలా ఉంటుందంటే ఒక ఆశ్రయదుర్గముగా ఉంటుంది, ఒక ఆశ్రయదుర్గముగా ఉంటుంది. అదే మార్గము ఎవరికైతే దేవుని మార్గము ఒక ఆశ్రయదుర్గముగా ఉందో, అదే మార్గము మరికొంతమందికి ఎలా ఉందో చూడండి, నాశనకరముగా ఉంది. ఎవరా మరికొందరు? భక్తిహీనులు, పాపాత్ములు, అవిధేయులు, అక్రమకారులు, దుష్టులు.
అందుకే ఈ మాటను చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. యథార్థవంతులకు దేవుని మార్గము ఆశ్రయదుర్గం అయితే పాపము చేయు వారికి దేవుని మార్గం ఎలా ఉంది? నాశనకరముగా ఉన్నది. నాశనకరముగా ఉన్నది. అందుకే ద్వేషిస్తారు. అంటే పాపము చేస్తూ దేవుని మార్గంలో నడుచుకోవటం కష్టం. పాపపు క్రియలను కలిగి ఉండి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవటం అసాధ్యం. అందువలన వారికి ఎలా ఉంటుంది? మార్గం నాశనకరముగా ఉంటుంది. నాశనకరముగా ఉంటుంది. అలాగని ఇది వేరే మార్గం కాదు. అలాగని పాపాత్ములు ద్వేషిస్తున్నటువంటి, పాపాత్ములకు నచ్చనటువంటి మార్గము వేరే మార్గము కాదు. నీతిమంతులకు, యథార్థవంతులకు ఆశ్రయదుర్గముగా ఉన్న మార్గమే పాపాత్ములకు నాశనకరముగా ఉన్నదని మీరు గ్రహించాలి. అందుకే దేవుని మార్గము సమమైనదైనా, సరళమైనదైనా, ఎంతో చక్కనిదైనా అనేక మంది ఆ మార్గంలో నడుచుకోకపోవటానికి కారణం ఇదే. అది వారికి నాశనకరం. మరి ఎలా నడుచుకుంటారు? పాపమున విడిచిపెట్టలేరు, భక్తిహీనతన వారు వదులుకోలేరు. మరి అలాంటప్పుడు దేవుని మార్గంలో వారు ఎలా నడుచుకుంటారు? దేవుని మార్గం వారికి నాశనకరము కనుక దేవుని మార్గమును వారు ద్వేషిస్తున్నారు. దేవుని మార్గమును వారు దూషిస్తున్నారు. లేరా? ఈరోజు దేవుని మార్గమును దూషించేవారు లేరా? భక్తి పరులకు దేవుని మార్గం ఎలా ఉంటుంది? ఆశ్రయదుర్గం. అంటే ఈ మార్గము ఒకవేళ నాకు దొరికి ఉండకపోతే నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఎలా ఉండేది అని వారు నిరంతరం భయంతో, ఆ గౌరవంతో, ఆ భక్తితో దేవుని మార్గంలో వారు నడుచుకుంటారు. కానీ పాపాత్ములైతే దేవుని మార్గమును కూడా దూషించటానికి వెనుకాడరు. దేవుని మార్గమును దూషించటానికి వారు వెనుకాడరు. ఎందుకంటే దేవుని మార్గము వారి పట్ల ఎలా ఉంది? ఒక నాశనకరముగా ఉన్నది, నాశనకరమైనదిగా ఉన్నది. అంటే వారికి ఎప్పుడూ ఎలా ఉంటుందంటే, నేను పాపం చేస్తున్నాను, దేవుని వాక్యం నన్ను శిక్షిస్తుంది, నేను పాపాత్ముడుగానే బ్రతుకుతున్నాను, పాపాత్మురాలుగానే జీవిస్తున్నాను, నేను నరకానికి వెళ్ళిపోవాలి. ఇక ఎప్పుడూ కూడా దేవుని మార్గంలో ఈ మాటలే వారికి వినిపిస్తూ ఉండటం చేత ఇది నాశనకరమైన మార్గము అని వారు అనుకుంటారు. ఈ మార్గమును వారు ద్వేషిస్తారు. దేవుని మార్గమును వారు ద్వేషిస్తారు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో అనేక మంది కోటాను కోట్లుగా దేవుని మార్గమును ద్వేషించటానికి, దేవుని మార్గమునకు దూరమైపోవడానికి కారణం ఇదే. కారణం ఇదే. వారు భక్తిహీనతను విడిచిపెట్టడం లేదు, పాపమును విడిచిపెట్టడం లేదు, దుర్మార్గులుగా జీవిస్తున్నారు. దేవుని మార్గము ఎంతో గొప్పదైనా సరే అది స్వచ్ఛమైనది, అది సరళమైనది, అది సమమైనది, అది చాలా చక్కనిది, గొప్పది. ఒక్కటే మార్గం, దేవుని మార్గం. ఆ మార్గమును ఈరోజు అనేక మంది ద్వేషిస్తున్నారు. ఇదిగో కారణాలు వ్రాయబడ్డాయి. పాపాత్ములకైతే, పాపము చేయువారికైతే అది నాశనకరము అని వ్రాయబడింది. ఇక మనం ఒక ఉదాహరణ కూడా చూడగలిగితే, చరిత్రలో ఇశ్రాయేలీయులు ఒక మంచి ఉదాహరణ. దేవుని కొరకు నమ్మకముగా తమ బ్రతుకులను కొనసాగించుకున్న ఇశ్రాయేలీయులు ఉన్నారు. దేవునికి అవిధేయులుగా దేవుని మార్గము నుండి దూరమైపోయినటువంటి ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులను ఒక చక్కని ఉదాహరణగా మనం చూడగలిగితే, దేవుడు వ్రాయించిన మాటలలో, ఆయన పలికించినటువంటి సంగతులలో ఈ సందర్భానికి సంబంధించినటువంటి విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథం నుండి బోధపడుతున్నాయి. ఇశ్రాయేలీయులలో అనేక మంది దేవుని మార్గమును కాదనుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. పైగా వారు ఏమని ప్రచారం చేస్తున్నారో తెలుసా? దేవుని మార్గము అన్యాయమైనది అని ప్రచారం చేస్తున్నారు. దేవుని మార్గము వంకరతో కూడినది, దేవుని మార్గము మనలను నిత్యత్వానికి చేర్చదు అని వారు మాట్లాడుతున్నారు, అని వారు ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దేవుడే తెలియజేశాడు. కొందరికి అర్థమైన దేవుని మార్గము మరికొందరికి అర్థం కాకుండా పోయి, వారి దృష్టికి ఆ దేవుని మార్గము, స్వచ్ఛమైన దేవుని మార్గం ఎలా కనిపిస్తుంది? నాశనకరమైనదిగా కనిపిస్తుంది.
అందువలన దేవుడు పొందుపరిచిన ఈ మాటలను ఒక ఉదాహరణగా మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మీరు చూడండి. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. చూడండి దేవుడు పలికించిన మాటలు. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు చూడండి, యెహోవా మార్గము న్యాయము కాదు అంటున్నారు. మరి ఎవరి మార్గం న్యాయం? వారు ఏర్పరచుకున్న మార్గం న్యాయమా? వారు అనుసరిస్తున్న మార్గం న్యాయమా? దేవుడు అందుకే ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయము కాదని మీరు అంటున్నారా? నా మార్గము న్యాయము కాదని మీరు అంటున్నారా? నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. మీ మార్గమే కదా అన్యాయమైనది. ఒక్కసారి ఆలోచించండి అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేయించిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు సమాజానికి. భవిష్యత్తు తరాలకు దేవుడు దృష్టాంతాలను ఉంచాడు. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును గూర్చి పలికిన మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును గూర్చి ఏమంటున్నారు? దేవుని మార్గం అన్యాయమైనది అంటున్నారు. దేవుని మార్గం అన్యాయమైనది అంటున్నారు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను వారు పట్టించుకోవటం లేదు. వారి పంధా వారిదే, వారి మార్గం వారిదే, వారి ఆలోచనలు వారివే. వారికి అనుకూలంగా దేవుడు ఉండకపోతే దేవుణ్ణి కూడా వారు ఏం చేస్తారు? దూషించేస్తారు. వారికి అనుకూలంగా దేవుడు ఉండకపోతే దేవుణ్ణి దూషించటానికి ఇశ్రాయేలీయులు వెనుకాడలేదు. మరి నేటి సమాజంలో ఉన్నవారు వీరు కూడా అంతే. ఈరోజు మనుష్యులకు అనుకూలంగా దేవుడుంటే దేవుణ్ణి అందలం ఎక్కిస్తారు. మనుష్యులకు అనుకూలంగా దేవుడుంటే మనుషులు దేవుణ్ణి ఏం చేస్తారు? పూజిస్తారు. లేదు, ఇదిగో ఇది యథార్థవంతమైన మార్గము, ఇది స్వచ్ఛమైన మార్గము, ఇది తిన్నని మార్గము, ఇది సరళమైన మార్గము, ఇది సమమైన మార్గము, ఇది మిమ్మును పరలోకానికి చేర్చుతుంది అని దేవుడు తెలియజేస్తే ఆ మార్గమును మనుషులు ఏమంటారు? ఇది న్యాయమైనది కాదు అంటారు. ఇది అన్యాయమైన మార్గం, మేము చెబుతాం అసలైన మార్గం ఏంటో అంటారు. అందువలన దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాటలు చూడండి. నా మార్గము అందరికీ ఇష్టం ఉండదంటున్నాడు దేవుడు. నా మార్గములో అందరూ నడుచుకోలేరంటున్నాడు దేవుడు. నా మార్గమందు ప్రయాణించేవారు కొందరే అంటున్నాడు దేవుడు. యథార్థవంతులు, నీతిమంతులు, దేవుని కొరకు బ్రతుకుచున్న దేవుని బిడ్డలు, వారు మాత్రమే ప్రతి విషయములోనూ దేవునికి తలవంచి దేవుని మార్గములో నడుచుకోవటానికి ఇష్టపడతారు. మరి మిగిలిన వారందరూ దేవుని మార్గమునే దూషించటానికి బయలుదేరతారు. దేవుని మార్గమునే దూషించటానికి బయలుదేరతారు. నీ మార్గమే అన్యాయమైనదని వీరికి ఉన్నటువంటి చిన్ని మెదడుతో తెలియజేస్తారు, ప్రకటిస్తారు. వీరి బ్రతుకెంత, వీరి ఆలోచన ఎంత? ఒక నరమాత్రుడు దేవుని మార్గమును గూర్చి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఒక నరమాత్రుడు, ఒక పురుగు వంటి వాడు, ఈరోజు కనిపిస్తే రేపటికి మాయం. దేవుని ఆదేశం అయితే కనిపించకుండా పోయేటువంటి నరుడు దేవుని మార్గమును గూర్చి ఏమంటున్నాడు? దేవుని మార్గం అన్యాయమైనదా? దేవుని మార్గం అన్యాయమైనదా? ఈరోజు ఎందరో లేరా? అలాంటి వారు ఎందరో లేరా? కనుక ఈ పాఠము ద్వారా చక్కని విషయాలను మీరు నేర్చుకున్నవారై యథార్థవంతులుగా, నీతిమంతులుగా దేవుడు నిర్దేశించిన మార్గంలో నడుచుకోవటానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఆ సమమైన మార్గంలో, ఆ సరళమైన మార్గంలో మీరు నడుచుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలే తప్ప మీ ఇష్టానికంటూ మీరు ఒక మార్గాన్ని ఏర్పరచుకొని లేక ఎవరినో అనుసరిస్తూ దేవుని మార్గమును విడిచిపెట్టేవారుగా ఉంటే చివరకు మీరు గమ్యాన్ని చేరుకోలేరు, నిత్యత్వంలో మీరు అడుగు పెట్టలేరు.
కనుక దేవుడు మనకు సూచించినటువంటి ఈ చక్కని మార్గంలో మరో మాట లేకుండా మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండే సమమైన చక్కని సరళమైన దేవుని మార్గంలో నిరంతరము నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యమును బట్టి కోరుకుంటూ హెచ్చరిస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు దయచేసిన మీ మార్గమును గూర్చినటువంటి చక్కని విషయముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ మార్గములో నడుచుకుని ధన్యజీవులుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. తండ్రి, భూజీవిత కాలములో మా బ్రతుకులు ఎలా ఉండాలని మీరు నిర్దేశించారో మీ ఆలోచన ప్రకారము మా బ్రతుకులను ముందుకు కొనసాగించుకొనగలుగుటకు కృప దయచేయండి. ఈ మాటలు మా చెవిన వేసి మమ్మను మేల్కొల్పుతూ మీ జీవ మార్గములో మమ్మను నడిపించుటకు మీరు చేసిన ప్రయత్నమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు విన్న తరువాత ఆ మాటల ప్రకారం నడుచుకొనుట యందు ఆసక్తి కలిగిన వారమై ఉండగలుగుటకు మమ్మను బలపరచండి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట పరలోకమందున్న మీ సన్నిధిలో మిమ్మును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.